9. కృతి అందమైన ఫ్రాక్లో రెడీ అయింది. ఆ డ్రెస్లో ఆమె దేవదూతలా కనిపించింది. ఆమె టీచర్ ఆమె రూపాన్ని మెచ్చుకున్నారు. కానీ కృతి మీరా వేదిక వద్దకు రాకపోవడంతో ఆమె గురించే ఆలోచిస్తూ బాధించింది. ఫంక్షన్ స్టార్ట్ అయింది. కృతి ఏడవబోతుంది. ఆమె ఉపాధ్యాయురాలు ఆమెను ఓదార్చారు మరియు ఆమె పాటను ప్రారంభించారు. ఆమె అర్ధమనసుగా చేసింది. తనకి అవార్డు వచ్చే ముందు మీరా రావాలని వేడుకుంది. ఓ మై గాడ్, ఇప్పటికే ఆలస్యమైంది. మరియు ఈ ట్రాఫిక్, ఉఫ్ఫో! ఆమె తన గడియారాన్ని చూస్తూ తిట్టుకుంది. నా బిడ్డ ఆందోళన చెందుతుందని ఆమె అనుకుంది మరియు అది ఆమెకు బాధ కలిగించింది. అన్నా, మనం ఎప్పుడు చేరుకుంటామని క్యాబ్ డ్రైవర్ని అడిగింది. ట్రాఫిక్ క్లియర్ అయింది మేడం, మరో 15 నిమిషాల్లో చేరుకుంటాం అని బదులిచ్చాడు. ఆమె ఊపిరి పీల్చుకుంది. కానీ ఆమెలో ఏదో వింతగా అనిపించింది. విశ్వ అతనిని చూడకూడదని కూడా ప్రార్థించింది. అందరూ ప్రముఖులు, అతిథులు మరియు ప్రతినిధులు చాలా ఆనందం మరియు అపారమైన సంతోషకరమైన సాయంత్రంతో అందరూ ఉల్లాసంగా ఉన్నారు. ఆ 30వ వార్షిక దినోత్సవం వేడుకల కోసం ఇక్కడికి అందజేసిన వారందరికీ నా సాదర స్వాగతం పలకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది సాధారణ అంశంగా మరియు ఆర్వీ అకాడమీలో భాగంగా మారింది. ఇప్పుడు నేను ఈరోజు ఫంక్షన్కు అతిథులను ఆహ్వానిస్తున్నాను. ఆ స్టేజ్ పైకి వచ్చి విశిష్ట కుర్చీలో కూర్చోమని ఒక సిబ్బంది అతిథులందరినీ చిరునవ్వుతో స్వాగతించారు. మాతో గౌరవనీయమైన ముఖ్యమైన అతిథి కలిగి ఉన్నందుకు మేము గౌరవించబడ్డాము. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ కృష్ణ విశ్వనాథన్. సార్, మీకు పరిచయం అవసరం లేదు. మీరు అనేక సంస్థానాలతో మీ విశిష్ట పనిని చూసి మా అందరినీ గౌరవపడేలా చేశారు. మీరు అత్యంత ప్రసిద్ధి చెందిన విదేశీయుల్లో ఒకరు, సేవ ప్రముఖులు మరియు మా పూర్వ విద్యార్థులు అని ఆమె క్రిష్కు స్వాగతం పలికింది మరియు అతను వేదికపైకి వచ్చాడు. కృతి తన టీచర్ చెప్పిన మాటలు అర్థం కాకపోవడంతో చిరునవ్వుతో అతని వైపు చూసింది. ఆమె చిరునవ్వుతో సంతోషంగా తన చిన్న అరిచేతులతో చప్పట్లు కొట్టింది. కృష్ణ వృత్తిరీత్యా ప్రసంగం చేశారు. అందరూ మెచ్చుకున్నారు. మంచి విద్యార్థిగా మారండి, అదే సక్సెస్ని తీసుకొస్తుంది అంటూ ఆయన ప్రసంగాన్ని ముగించారు. ఆయన ఎనర్జెటిక్ స్పీచ్కి అందరూ చప్పట్లు కొట్టారు. మేనేజ్మెంట్ వారు వార్షిక విజయాలు సాధించిన వారికి ఉత్సాహపరిచే సమయమని ప్రకటించారు. కృతి ఆశగా తలుపు వైపు చూస్తుంది, కానీ నిరాశ చెందింది. మీరా స్కూల్కి చేరుకొని ఆడిటోరియం వైపు పరిగెత్తింది. ఆమె కృతి యొక్క ఉపాధ్యాయులలో ఒకరిని కలిసింది. కృతి తన అవార్డును పొందుతున్నప్పుడు మీరు వేదికపై ఉండాలని ఆమె చెప్పింది. అది విన్న మీరా ఆశ్చర్యపోయింది. ఆమె తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె గుండె చాలా వేగంగా కొట్టుకుంది. అతనికి సంబంధించిన ఎవరిని కలవాలనుకోలేదు. ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ ఎందుకు హాజరు కాలేదు? అతనికి అత్యంత అవసరమైన పని ఉంది కాబట్టి అతను ఫంక్షన్కు హాజరు కాలేకపోయాడు. ఎవరో సంభాషణ మీరా చెవులకు చేరింది. ఆమె ముఖం తెల్లపెక్కింది. ఆమె రిలాక్స్గా భావించి దేవుడికి కృతజ్ఞతలు చెప్పింది. మా అకాడమీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన మా చిన్న సూపర్ స్టార్లకు మొదటి అవార్డు అని వారు ప్రకటించారు. కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి వచ్చి వారి అవార్డులను స్వీకరించారు. తదుపరి అవార్డు ఒక ప్రత్యేక అవార్డు. ఇది మొత్తం కార్యకలాపాలలో అత్యుత్తమ పిల్లవాడికి, సంవత్సరము ఉత్తమ ప్రీ స్కూలర్. ఈ అవార్డుకు ఒక ప్రత్యేకత ఉంది. మా ముఖ్య అతిథి కూడా ఈ బిరుదు లభించింది. ఇప్పుడు మా విద్యార్థికి అతని చేతుల మీదుగా అవార్డు పొందడం, ఆ పిల్లవాడు భవిష్యత్తులో కూడా అతనిలాగా ఎదగాలని కోరుకుంటున్నాము మరియు అవార్డును అందుకోవడానికి కృతిని వేదికపైకి పిలుద్దాం అని టీచర్ ఉద్వేగంతో ప్రకటించారు. మీరా ఆడిటోరియంకి చేరుకుంది. కృతి వేదికపైకి వెళ్ళింది, కానీ ఆమె ముఖం విచారాన్ని ప్రతిబింబిస్తుంది. వేదికపై కృతిని చూసి క్రిష్ సంతోషించాడు మరియు ఆ పిల్లవాడిని చూసి గౌరవపడ్డాడు. ఆమె అందమైనది మాత్రమే కాదు, చాలా తెలివైనది అని అతను అనుకున్నాడు. ఆమె విచారకరమైన మొహాన్ని చూసి అతని ఆలోచనలు చెదిరిపోయాయి మరియు ఆమె అమ్మ ఫంక్షన్కు హాజరు కాలేదని అతను గ్రహించాడు. చాలా సంవత్సరాల క్రితం అతను ఒంటరిగా వేదికపైకి నడిచినప్పుడు కూడా అలాగే భావించాడు. ఆమె విచారమైన మొహం చూసి అతని హృదయం తల్లడిల్లిపోయింది. ఆమె ఎలాంటి తల్లి? ఆమె కుమార్తె కంటే ఆమె వృత్తి ముఖ్యమా? ఆమె తల్లిని మానసికంగా తిట్టాడు.
అతను ఆమెను చూసి నవ్వాడు, కానీ ఆమె ముఖంలో విచారం ప్రతిబింబిస్తుంది. అతను మళ్ళీ నవ్వి ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించాడు. మిస్సెస్ మీరా, యు ఆర్ లేట్, సిబ్బందిలో ఒకరు చెప్పారు. అవును, నన్ను క్షమించండి. కృతి ఎక్కడుంది అని అడిగాను. ఆమె స్టేజ్పై ఉంది. మీరు ఒకటి చెయ్యండి, వెనుక ప్రవేశద్వారం ద్వారా స్టేజ్ పైకి వెళ్ళండి అని నవ్వుతూ బదిలిచ్చింది. అవును, తప్పకుండా, థ్యాంక్ యూ అని ఆమెకు థ్యాంక్స్ చెప్పి స్టేజ్ దగ్గరికి వెళ్ళాను. నా గుండె చప్పుడు భిన్నంగా ఉంది. నేనెందుకు ఇలా భావిస్తున్నానో నాకే తెలీదు. నేను వేదికపైకి చేరుకున్నాను మరియు నేను చూడగలిగేది నా కుమార్తెను మాత్రమే. ఆమె కూడా నన్ను చూసి నా వైపు పరిగెత్తింది. అయ్యో, నా పాప నన్ను చాలా మిస్ అయింది అనుకుంటూ ఆమెను కౌగిలించుకున్నాను. నేను ప్రేక్షకుల నుండి భారీ చప్పట్లు విన్నాను. నవ్వుతూ వాళ్ళని చూసి నా బిడ్డకు ముద్దులు పెట్టాను. శ్రీమతి మీరా, ప్లీజ్ కృతితో ఆమె అవార్డు అందుకున్నందుకు నిలబడండి అని ఆమె క్లాస్ టీచర్ నన్ను అడిగారు. నేను నవ్వుతూ అతిథులను చూడడానికి తల పైకెత్తాను. అక్కడ అతనిని చూసి నేను ఆశ్చర్యపోయాను మరియు అగ్గిలా మండుతున్న అతనితో నా కళ్ళు అతుక్కుపోయాయి. అతని కళ్ళు అతని నిరాశను ప్రతిబింబిస్తున్నాయి. తాజాగా ఏర్పడిన కన్నీళ్ల కారణంగా నా దృష్టి మసకబారింది. అతని ముఖం కఠినంగా ఉంది, కొంచెం విచారంగా కూడా ఉంది. ఇక్కడ అదే పొడవాటి ఎముకలు ఉన్న మొహం, అవే కళ్ళు, అదే మనిషి కానీ కొంచెం వ్యంగ్యమైన చూపులు. అతని ఊపిరి పీల్చుకోవడం తప్ప బదులుగా అది నిరాశ, చిరాకు, చికాకు, తీవ్రతరం మరియు ఆందోళనలతో నిండిపోయింది. నేను చుట్టుపక్కల గురించి మర్చిపోయాను. బిగ్గరగా చప్పట్లు నన్ను వాస్తవికానికి తీసుకొచ్చాయి. అమ్మా రా అని నా అమ్మాయి నా వేలు పట్టుకొని లాగింది. నేను ఒక చిన్న అడుగు వేసి అతనికి కొంచెం దూరంగా నిల్చున్నాను. చాలా సంవత్సరాల తర్వాత అతనికి దగ్గరగా నిలబడ్డాను. నా మదిలో అనేక ఆలోచనలు వచ్చాయి. నేను మాటలు లేకుండా నిలబడిపోయాను. అతను అవార్డు ఇచ్చాడు. కృతి ఆనందంతో దాన్ని పొందింది మరియు ఆమె అమితమైన ఆనందంతో నన్ను కౌగిలించుకుంది. నా అమ్మాయి సంతోషంగా ఉంది మరియు ఆమె జీవితంలో చాలా పెద్ద విషయం సాధించింది. కానీ నేను ఆమె ఆనందంలో పాలు పంచుకోలేకపోయాను. నేను ఆమెను ఉత్సాహపరచలేకపోయాను. నేను ఎంత చెడ్డ అమ్మా! ఆ ఆలోచనకి మళ్ళీ నా కళ్ళు చెమ్మగిల్లాయి. అమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? నా పాప కన్నీళ్లతో బాధగా అడిగింది. లేదు డియర్, నేను సంతోషంగా ఉన్నాను మరియు ఆనందంతో ఏడుస్తున్నాను అన్నాను ఆమె బుగ్గలపై ముద్దు పెడుతూ. అతనికి చివరి చూపు ఇవ్వడంతో నేను నా కుమార్తెతో దిగాను. నా గుండె భయంతో నిండిపోయింది. ఓ దేవుడా, నేనేం చేశాను? ఎందుకు నన్ను ఇంతలా పరీక్షిస్తున్నావు? లేదు, నేను నా బిడ్డను వదిలి వెళ్ళను. ఏమైనా జరగొచ్చు, కానీ నా బిడ్డను ఎవరికి ఇవ్వను. కృతి, మనం బయలుదేరదామా అని నా కుమార్తెను అడిగాను. ఆమె నన్ను అయోమయంగా చూసింది. నాకు బాగోలేదు డియర్, ఈ సౌండ్ నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఆమె తల ఊపింది. నేను రిలీఫ్గా ఫీల్ అయి ఆమెను నాతో పాటు బయటకు తీసుకొచ్చాను. అరగంటలో ఇంటికి చేరుకున్నాము. నేను మా అమ్మాయికి స్నానం చేసి డ్రెస్ మార్చాను. మమ్మీ, ఆ అంకుల్ గుర్తున్నాడా? నాకు అవార్డు ఇచ్చాడు. ఆమె నన్ను షాక్కి గురిచేసింది. అంకుల్? షాక్తో అడిగాను. హా, నేను అతనిని ఈరోజు మధ్యాహ్నం చూశాను. అతను నాకు ఐస్ క్రీమ్ తెచ్చాడు. అతను చాలా కథలు చెప్పాడు. కథలు చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చింది మమ్మీ. మీరు కూడా అదే కథ ఇకపై నాకు చెప్పండి. ఆమె నన్ను పూర్తిగా షాక్కి గురిచేసింది. కృతి మనుషులతో అంత తేలికగా అటాచ్ అవ్వదు, కానీ ఒక్క రోజులోనే అతనితో అటాచ్ అయి అతని గురించి నిరంతరంగా మాట్లాడుతుంది. దేవుడా, దయచేసి నా బిడ్డను నా నుండి వేరు చేయవద్దు అని కన్నీళ్లు పెట్టుకున్నాను నా కళ్ళ నిండా. ఆంటీ, కృతి వాయిస్ నన్ను మళ్ళీ ప్రపంచానికి తీసుకువచ్చింది. కృతి, చూడు, నేను నీ కోసం గిఫ్ట్స్ కొన్నాను. ఇది మీ మమ్మీ గిఫ్ట్ మరియు ఇది నాది అని మేము కొన్న గిఫ్ట్స్ ఆమెకు ఇచ్చింది. ఆమె నన్ను చూసి ఏదో ఊహించింది. ఓకే స్వీటీ, నువ్వు ఈ గిఫ్ట్స్ నీ ఫ్రెండ్స్తో చూపించి వాటితో ఆడుకో అంది. కృతి అంగీకరించింది. ఆనందంతో బయటికి పరిగెత్తింది. ఏ మీరా, ఏమైంది? ఆమె ఆందోళనలతో అడిగింది. నేను ఏడవాలనుకుంటున్నాను మరియు నా బాధను ఎవరితో అయినా పంచుకోవాలని కోరుకుంటున్నాను. డెవిల్సేలా ఏడ్చాను. ఆమె నా వీపును తట్టి ఏడవడానికి వదిలేసింది. కొన్ని నిమిషాల తర్వాత నేను ఓదార్చుకున్నాను మరియు ఆమెను చూశాను.
ఏమైంది అని ఆమె ప్రశ్నించింది. నేను ఈ విషయం ఎవరితోనో చెప్పాలనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.